హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రండి సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ముందు వీడియో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అనమాట. నెక్స్ట్ ఇది ఇంకా అందరం రెడీ అయ్యి ఇంటి దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగి మళ్ళీ దేవుడి రథం వచ్చాయి కదా, ఇంకా రథం అయిపోతే కొంచెం జనాలు తగ్గుతారేమో, ఇంకా దేవుడి గుడి అదే టెంపుల్కి వెళ్దామనేసి వచ్చినాము. ఎక్కడ తగ్గినారు చూడండి, ఫుల్ ఉన్నారు. ఇప్పుడే ఎక్కువ వచ్చినట్టున్నారు. అందరూ అలాగే ఆలోచించారేమో. సో అందరు ఇప్పుడే వచ్చినట్టున్నారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. మేము తేరు వెళ్ళిపోతే జనాలు ఉండరు అనే ఉద్దేశంతో వస్తే వామ్మో ఇప్పుడే ఎక్కువ, అప్పుడు ఇంకా ఎక్కువ నింటారు ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కదా మేము. ఇంకా ఇప్పుడు ఉండరు అనుకొని వస్తే ఇప్పుడు కూడా బాగా ఫుల్ రష్ ఉంది లేండి. చూడండి మా ఊరు తిరణాల ఎలా ఉందో. నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అదేదో పుట్టిన ఊరు మీద ఉన్న మమకారమో ఏమో కానీ నాకు చాలా ఇష్టం లేండి. అసలు మా ఊరు తిరణాల చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా అదొక మాకు ఎంత పెద్ద పండగ అంటే ఆ అనుభూతి, ఆ ప్రేమ, ఆ ఫీలింగ్స్ ఇప్పటికీ పోలేదులేండి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఇయర్ కూడా పెళ్ళయి ఎన్ని రోజులైనా ఏ ఇయర్ కూడా మేము మిస్ అవ్వలేదు. ఎవ్రీ ఇయర్ కూడా వస్తున్నాము అదే ఊరికైతే. ఇంకా టెంపుల్స్ అన్నీ మళ్ళీ రెడీ అయినాయి. ముందైతే ఇట్లా లేవు, ఇంత పెద్ద టెంపుల్ అసలు లేదు. కానీ ఈ టెంపుల్ ఉంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఎదురెదురు ఉంటాడు శివయ్య, ఇటొక శివయ్య అటొక శివయ్య. దీని గురించి నాకైతే పూర్తి వివరాలు అయితే తెలియవు. ఇంకా చాలా చరిత్రనే ఉంది ఈ టెంపుల్కి అయితే. చాలా అంటే చాలా బాగుంటాయి గుళ్ళు. అసలు నందీశ్వరుడు ఉన్నాడు, ఎంత పెద్దగా ఉన్నాడంటే అంత పెద్దగా ఉన్నాడు చూడండి. ఎందుకో ఈ టెంపుల్లోకి వస్తే ఒక వైబ్స్ అబ్బా, అది అక్కడికి వస్తేనే ఎవరికైనా అనుభూతి అవుతుంది. అంత బాగుందన్నమాట. ఇటొక శివయ్య అటొక శివయ్య ఉంటాడని చెప్పిన కదా. అసలు ఎంత బాగుంటాడంటే శివలింగం సోమసూత్రం ఉంది శివలింగానికి కూడా. అట్లా గీత ఉండే శివలింగాలను చూడడం కూడా మనకు అదృష్టం అంట. సోమసూత్రం ఉండే శివలింగాలను మేమైతే అదృష్టవంతులమనే అనుకుంటాం. మా ఊర్లో ఇట్లాంటి శివయ్య ఉన్నందుకు. చాలా శివలింగాలు ఉండేటివి చిన్నప్పుడు. అప్పుడు మనకు ఫోటోలు వీడియోలు లేవు కాబట్టి ఇంకా లేవు. ఒక చిన్న రూమ్ లాగా ఉండి అక్కడే శివలింగాలు ఉండేటివి, పాములు ఉండేటివి. మేము మా చిన్నతనంలో పాములు శివలింగం చుట్టూ ఉండేటివి అన్నమాట పాములు అప్పట్లో. ఇంకా తర్వాత మంచిగా ఇట్లా సపరేటు చేసేసి టెంపుల్స్ ఏర్పాటు చేసినారు. ఇంకా పిల్లలు అన్ని గుళ్ళకు తిరుగుతున్నారు, అన్ని దేవుళ్ళకి మొక్కొని ఇంకా ఇక్కడ ఇటు పక్క ఉన్న శివయ్య టెంపుల్కి వచ్చినాము. బాగుంటుంది అసలు గుళ్ళో. అప్పటి రాతి కట్టడం కదా, గుడి కూడా కట్టడం కూడా రాతితో కట్టే కట్టడాలు అనమాట. ఎంత బాగున్నాయంటే ఆ కట్టడాలు అంత బాగున్నాయి. ఇంకా చూసే కొద్దీ మాకైతే చూడాలనే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎవరికైనా బాగుంటుంది. ఇంకా దర్శనాలన్నీ అయిన తర్వాత పక్కన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా టెంపుల్కి ఎలా పండగకి ఎలా ఊరికి వస్తామో టెంపుల్కి ఎలా మిస్ అవ్వకుండా వెళ్తామో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా బ్రేక్ డ్యాన్స్ అనమాట. ఎక్కకుండా అయితే అసలు వెళ్ళేదే లేదు. నేను పిల్లలు అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఎక్కుతాం. మా చెల్లెల పిల్లలు, నా పిల్లలు, మా చెల్లెలు, మేము 6 మెంబర్స్ మాత్రం కంపల్సరీ. ఆ తర్వాత ఇంకా అన్న వాళ్ళు వచ్చినా, ఈ ఇయర్ అన్న వాళ్ళు రాలేదు, అన్న వాళ్ళు వచ్చినా వాళ్ళు కూడా కంపల్సరీ. వాళ్ళు పిల్లలు వదినకి కూడా ఇష్టం. అందరం ఎక్కుతాంలేండి. ఎవ్రీ ఇయర్ కూడా బాగా ఇష్టం. వదిన ఎక్కుతుందా లేదా నాకు గుర్తులేదు. పిల్లలు అయితే ఎక్కుతారు, అన్న పిల్లలు అయితే కంపల్సరీ ఎక్కుతారు. మాకైతే ఎంత నచ్చుతుందంటే అసలు ఇది అంత ఇష్టం అబ్బా. అసలు ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా ఎక్కి ఎంజాయ్ చేస్తాం. ఫోటోలు వీడియోలు అంత ఎంజాయ్ ఉంటుందంటే దీని మీద అంత ఎంజాయ్ ఉంటుంది. చూడండి ఇక స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు వీడియో తీసుకుంటున్నాం అందరం ఫోన్లు పట్టుకొని. వీడియో అది తిరుగుతుంది, ఎక్కడ పడేస్తామో అనుకుంటున్నాం కానీ ఎవరం పడేయలేదు. అందరం ఫోన్లు పట్టుకొని షూట్ చేసుకున్నాం అనమాట. మా చెల్లెల పిల్లలు, మా పిల్లలు ఇద్దరు, మా చెల్లెల పిల్లలు ఇద్దరు, నేను మా చెల్లెలు 6 మంది ఎక్కినాం. ఇంకా అల్లుడు రాలేదు, ప్లస్ మా అక్క రాలేదన్నమాట. వద్దమ్మా నాకు ఇష్టం ఉండదని అబ్బాయి అన్నాడు, నాకు వామిటింగ్ అవుతుందని అక్క అనింది. సో ఇంకా వాళ్ళిద్దరు, నేను ఎవరు వచ్చినా ఎవరు రాకుండా మేమైతే అసలు ఆలోచించాం. ఫస్ట్ ఎక్కాల, తిరగాల, అంతే. అదో తృప్తి అబ్బా, మళ్ళీ మళ్ళీ రాదు అసలు.
మళ్ళీ మళ్ళీ అంటే ఎందుకు రాదు, వస్తుందిలే, ఎవ్రీ ఇయర్ వస్తుందిలేండి. అది కాదు, ఏ ఇయర్కి ఆ ఇయర్ అదొక కొత్త అనుభూతి. అది అనుభవించాలి ఖచ్చితంగా ఎవరైనా కానీ. చూడండి ఫోను అట్లే తిరుగుతుంది, అట్లే ఇంకా నేనైతే మా వాడితోనైనా అది తిరుగుతున్నప్పుడు నేను ఫోటోలు తీస్తా చూడు అని చెప్పినా కానీ ఒక ఫోటో చక్కగా రాలేదు. తీసినాను కానీ బ్లర్ అయినాయి అనమాట. మా చెల్లెల్ని నా కూతురిని ఇద్దరిని వాళ్ళిద్దరు ఒక చోట కూర్చున్నారు, నేను నా కొడుకు ఒక చోట కూర్చున్నాం, మా చెల్లెల పిల్లలిద్దరు ఒక చోట కూర్చున్నారనమాట. అది ఇంకా అది తిరుగుతుంటే నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆయాసం వస్తుంది. అంటే అంత ఫీల్ ఉంటుంది అబ్బా దాంట్లో. ఎవరైనా అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఫొటోస్ కూడా దాంట్లోనే ఫొటోస్, మళ్ళీ దిగి వచ్చేటప్పుడు ఒక ఫోటో, అట్లా ఫోటోలు వీడియోలు అయితే సూపర్గా దిగుతాంలేండి, కొద్దివే ఉండదు. ఇంకా వచ్చేసినాము ఇంటికి. వచ్చేసి భోజనాలు అనమాట. నైట్ అందరం ఇలా కూర్చొని భోంచేస్తాం. ఎంత బాగుంటుంది కదా ఇట్లా అందరం కలిసి కూర్చొని తింటుంటే, ఆనందంగా ఉంటుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని తింటుంటే. ఇంకా అన్న వాళ్ళు మిస్ అయిపోయినారు ఇయరు, పిల్లలకి హాలిడేస్ లేవనేసి వాళ్ళిద్దరు రాలేదు. ఇంకా ఏం చేద్దాం, తప్పదు, అందరు ఉంటారు కదా అనుకున్నాం ఈసారి, కానీ వాళ్ళు మాత్రమే మిస్ ఈసారి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరం మంచిగా ఎంజాయ్ చేద్దాం. వాళ్ళందరూ తింటున్నారు, నేనైతే ఫస్ట్ తినేసిన, ఆకలి వేస్తుందనేసి. ఇంకా వాళ్ళేమో ఇప్పుడు తింటున్నారు. మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, అందుకోసం ఫస్ట్ తినేసి అవతల ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట, ఆ టెంపుల్కి వెళ్ళాలని అందరం ఒకేసారి తింటున్నారు. నేనేమో ఫస్ట్ మధ్యాహ్నం తినలేదు, అందుకని ముందే తినేసిన నేను. వీళ్ళందరూ కూర్చొని అమ్మ, అక్క అందరం ఉన్నాం చూడండి, అందరం కూర్చొని తింటున్నాం టీవీ చూసుకుంటూ. అట్లా అందరు ఉంటే కింద కూర్చొని తింటేనే బాగుంటుంది కదా. టేబుళ్ళు అవి ఇవి వాటికంటే కింద కూర్చొని అన్ని మధ్యలో పెట్టుకొని తింటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇట్లా అమ్మ ఈడ కూర్చోయింది, అందరినీ నేను ఫస్ట్ తినేందుకు ఎంత మేలైంది కదా, అందరిని మంచిగా వీడియో తీసుకుంటున్నా. ఇంకా కొంచెం చల్లగా ఉంది కాబట్టి హాట్ వాటర్ తాగుతున్నాము. ఇంకా వచ్చేసినాము ఇక్కడికి. ఇక్కడ కూడా భలే ఉంది టెంపుల్ అయితే, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా, ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినారు. క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంది అమ్మాయి, సౌండ్ అయితే మ్యూట్ చేయాలి కదా, అందుకని మ్యూట్ చేసిన. ఇంకా చాలా బాగా వేసింది పాప అయితే, అట్లే నిలబడి చాలాసేపు చూసినాను నేనైతే. ఇంకా ఇక్కడంతా కూడా మంచిగా లైటింగు, కోనేరు, చిన్నప్పుడు ఇక్కడంతా వచ్చి మంచిగా మేము చిన్నగా ఉన్నప్పుడైతే వీక్లీ వన్స్ సండే వచ్చి ఇక్కడ స్నానాలు, బట్టలు ఉతుక్కోవడాలు అవన్నీ చేసేటోళ్ళం. అన్నీ మళ్ళీ గుర్తొచ్చినాయి చిన్ననాటి రోజులైతే. మాకైతే ఆ కోనేరు అదల్లా చూసేసరికి లైటింగ్ చూడండి ఎంత బాగుంది కదా. ఎంతైనా పల్లెటూరు అబ్బా. మా ఊరైతే ఇంకా బాగుంటుంది అబ్బా, చాలా అందమైన ఊరు మా ఊరు, చాలా బాగుంటుంది అసలు. పండగలు వస్తే కళ పల్లెటూరులే. ఎంతమందికి ఇట్లా పల్లెటూర్లు నచ్చుతాయి, నాతో చిన్న కామెంట్ అయితే చేసుకోండి. ఇది నెక్స్ట్ డే అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.